అడుగు ముందుకేసి సోను ఆశన్నలు ఇద్దరు కూడా దొంగలు, పార్టీకి నష్టం చేశారు, ద్రోహులు అనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. మళ్ళా రాజిరెడ్డి అయినా ఇటు దేవుజీ అయినా దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ వాళ్ళు చాలా సందర్భంలో పట మావోయిస్టులను కానీ నక్సలైట్లను కానీ ఇంకా కొంతమంది ప్రశ్నించే వాళ్ళని కానీ ఏమన్నదంటే టెర్రరిస్టులు అన్నది, లేకపోతే పాకిస్తాన్ ఏజెంట్లు అంటది, చైనా ఏజెంట్లు అంటది అన్నది కదా, మనకు తెలుసు కదా. ఇప్పుడు మనకు ఉదాహరణకు మన హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రైతులు పోరాడారు, వాళ్ళు చాలా పెద్ద పోరాటం చేశారు. వాళ్ళని కూడా టెర్రరిస్టులు అన్నది, అర్బన్ నక్సల్స్ అన్నది. అంటే నువ్వు ఏదైనా నీ చేతిలో ఉందని చెప్పి అంటే, ఇప్పుడు నీ చేతిలో ఒకటి ఉంది కాబట్టి అంటే దీన్ని ఏమంటారు అంటే బట్టగాల్చి మీదేశాడు అంటారు, బట్టగాల్చి మీదేశాడు అంటారు. అంటే ఇప్పుడు మరి నువ్వు చెప్పాలి కదా, ద్రోహం అనడం ఎవరినైనా అనొచ్చు, అనడానికి ఏమున్నది. నువ్వు ద్రోహం అంటే వాళ్ళు ఏం చేసిండ్రు? అవును, వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఈ సాయుధ పోరాటం సాధ్యం కాదు కాబట్టి మేము ఆయుధాలు కూడా ఏంటంటే, మేము సాయుధ పోరాటం అంటేనే ఆయుధాలు ఉపయోగించడము, కాబట్టి మేము బాజాప్తగా పోతున్నాం అనే విషయం బాజాప్తగా వాళ్ళు పోయటానికంటే ముందు సెప్టెంబర్ 15 స్పష్టంగా సోను లేఖ రిలీజ్ చేసిండు. మనం అందరం చదివినాం, దేశవ్యాప్తంగా వచ్చింది. తర్వాత దానికంటే ముందు వాళ్ళ కేడరు వాళ్ళు ఒక్కరిద్దరు కాదు, వాస్తవంగా సోను కంటే ముందు, ఆశన్న కంటే ముందు మాడులో, ఉత్తర బస్తర్లో, గడిచిరోలు లోపట ఎప్పుడు అంటే బసవరాజు చనిపోయడానికంటే ముందు, బసవరాజు ఎప్పుడు చనిపోయాడు? మే 20 తర్వాత కదా. అంటే వాళ్ళు మార్చి ఏప్రిల్ లోపల కూడా చర్చించారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ దేవిజీకి తెలుసు, ఈ విషయాలు మల్లారాజరెడ్డి పూర్తిగా తెలుసు, 100% తెలుసు. మొత్తం పార్టీలో నేను ఏమంటున్నానంటే, మొత్తం పార్టీలో దాదాపు చాలా మందికి కూడా ఈ విషయాలు వాళ్ళకి లోపల తెలుసు. వాళ్ళకే కాదు, ఈ బయట ఉన్న గిరసం ఉంది కదా, వాళ్ళ విప్లవం ఏముందో కదా అదొకటి ఉన్నది కదా, వాళ్ళకు కూడా సోను రాసిండట ఉత్తరం ఎప్పుడు సెప్టెంబర్ 15 ముందరం, అంటే ఈ ఉత్తరం పంపుతున్నా అనే విషయాన్ని కూడా వాళ్ళకి పంపిణీ వాళ్ళ కాడ ఉన్నది. మరి ఇప్పుడు అవి దాపరికం కాదు కదా, దొంగతనం కాదు కదా, కుట్రలు కావు కదా, వాళ్ళు బాజాప్తగా చెప్పిండ్రు. అవును నీకున్నది, అది తప్పు అనుకుంటూ నువ్వు మాట్లాడు. వాళ్ళు సాయుధ పోరాట విరమణ తప్పు అనుకుంటూ నువ్వు చర్చ చేయి, మరి చర్చ చేయి, యుద్ధం చేయి. నేను ఎవరు వద్దంటారు? యుద్ధం చేసి గెలువు. కానీ అందరూ వచ్చారు కదా, ఇప్పుడు యుద్ధం చేయి అన్నోళ్ళు లేదు. నువ్వు దాన్ని ఎట్లా దొంగ రాజకీయం అంటావు, దాన్ని ఎట్లా ద్రోహం అంటావు, దాన్ని ఎట్లా కుట్ర అంటావు? దాంట్లో ఏం పాడైంది? వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు పోదాం అనుకున్నప్పుడు మరి ప్రభుత్వం దగ్గర పోకపోతే ఇంకెక్కడికి పోతారు వాళ్ళు? ప్రభుత్వంతో ముందు మాట్లాడతారు కదా, మాట్లాడ తప్పట్లయితుంది. వాళ్ళు బాజాప్తగా వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా మేము అక్కడ ఎప్పుడు అంటే మొదటగా అంటే సోను ముందు పంపింది ఉంది, తనేమి తారక్క ద్వారా పోలే, తారక్క ఆయుధం ఉపజెప్పలే, అబద్ధం పచ్చబద్ధం, అది ఆయుధం ఆమె ఉపజెప్పలే, స్పష్టంగా చెప్పిండు. అక్కడ సంగ్రామ్ దాదా తెలుసు, ఆశనకు తెలుసు, అక్కడ అనేక మంది కమిటీ మధ్యలో చర్చించి ఆ పత్రికను రిలీజ్ చేశారు. వాళ్ళు చర్చించిన విషయాలు కూడా దేవుజికి తెలుసు. మల్లారాజిరెడ్డికి మల్లారాజిరెడ్డి స్వయంగా సోనుతోటి ఆశనతోటి మాట్లాడిండు. ఎప్పుడు మాట్లాడిండు? మొదటగా బసవరాజ్ చనిపోయడానికంటే ముందు తెలుసు, అప్పటికి సోనుకు సంబంధం లేదు. బసవరాజ్ చనిపోయిన తర్వాత సోను ఆశన మాట్లాడేటి, కేడను మాట్లాడేటి 100% మల్లారాజిరెడ్డికి తెలుసు, 100%. కాబట్టి దాపరికం కాదు కదా. కాబట్టి దాన్ని పట్టుకొని వాళ్ళు కొవ్వొట్లు, ద్రోహులు అనడం అనేది అది నిలవదు. అది మీరు మాట్లాడారా ఈ మధ్య కాలంలో? ఇప్పుడు లొంగిపోతున్నటువంటి వాళ్ళనో లేకపోతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళతోనో మాట్లాడారా? ఈ మధ్యలో ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం దొరికిందా మీకు? ఆశన్న, అలాగే సోను, మల్లారాజిరెడ్డి, దేవుజీ వీళ్ళందరూ బయటకు వస్తూ ఉన్నారు. గతంలో మీరు వాళ్ళు కలిసి పనిచేసినటువంటి సందర్భాలు కదా, మాట్లాడేటువంటి సందర్భం ఏమైనా తీసుకున్నారా? నేను సంవత్సర కాల క్రితం శాంతి చర్చల కమిటీని పెట్టింది నేను, చంద్రకుమార్ కాదు, అరగోపాల్ కాదు. స్పష్టంగా చెప్తున్నాను, 100 సాక్ష్యాలు 1000 సాక్ష్యాలు చెప్తున్నాను. చరిత్రలో ఎస్టాబ్లిష్ అయింది. నేను శాంతి చర్చల కమిటీ నాయకుడిగా మొట్టమొదటి నుంచి డే 1 నుంచి పెట్టడానికంటే ముందు నుంచి చెప్తున్నా, మధ్యలో చెప్తున్నా, ఇప్పటికి చెప్తున్నా, నేను ఎక్కడ కూడా నేను చెప్పకుండా నేను చెప్పే విషయం ఏంటంటే, మావోయిస్టులకు ఇక సాధ్యం కాదు, చనిపోతుండ్రు, కాబట్టి సాయుధ పోరాట విరమణ చేయాలని చెప్పింది నేను, ఫస్ట్ చెప్పింది నేను. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు ఎవరైతే సోను ఫస్ట్ వాళ్ళు మొదటి చర్చలు జరపాలనుకున్నాను. నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించిన సీరియస్గా. నేను ఏనాడు విమర్శ చేయకుండా కేంద్ర ప్రభుత్వం పైన లేను. నేను ప్రతి సందర్భంలో విమర్శించిన. నేను ఎన్కౌంటర్ చేస్తుంటే కూడా
తిరిగి నేను అనేక మందితోటి కూడా నేను కలిసి దాన్ని చేయడానికి చివరి వరకు ప్రయత్నం చేసిన. కాబట్టి ఆ పరిస్థితిలో చర్చలు జరగలేదు. జరగనప్పటికీ ఏంటంటే ఒక పరిస్థితిలో సోను ఆశన్నలు వచ్చినప్పుడు నేను కొంత ఆశ్చర్యపోయిన, అసలు ఇట్లా కాదు కదా అని నేను ఆలోచించిన. ఒకరోజు ఆలోచించి తిరిగి మరి ఇప్పుడు ఏమైనా కేంద్ర ప్రభుత్వం చేయలేదు, వాళ్ళు చచ్చిపోతుండ్రు కాబట్టి గత్యంతరం ఏమీ లేదు అది. కాబట్టి వీళ్ళు రావడమే సరైనదని మొట్టమొదటగా నేను దాన్ని ఆహ్వానించిన. మీ ఛానల్ అన్నిట్లో ఉన్నది నేను మాట్లాడిన విషయం. కాబట్టి నేను నా డ్యూటీగా, నా కర్తవ్యంగా ఏంటంటే నేను ధైర్యంగా ఎంతమంది మాట్లాడినప్పటికీ నేను అంటే ఛత్తీస్గఢ్ యొక్క అధికారులతో నేను మాట్లాడి, నేను అంటే శాంతి చర్చల కమిటీ నాయకుడు అందరికీ తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు, అధికారులకు తెలుసు. కాబట్టి నేను మాట్లాడతా తప్పనిసరి, అది నా డ్యూటీ అనే విషయం చెప్పి నేను ఛత్తీస్గఢ్ పోయినా, జగదల్పూర్ పోయినా, అక్కడ వాళ్ళతోటి 250 మంది, ఒక్కరు కాదు, ఆశన్నతో పాటుగా అప్పుడు సోను కలవాలి అక్కడ, ఆశన్నతో పాటుగా 250 మందితోటి 2 రోజులు మాట్లాడినా. ఒక గంట కాదు, 2 రోజులు. నేను 2 రోజుల కింద బసవరాజు చనిపోయిన తర్వాత అక్టోబర్ 15 తర్వాత అంటే బహుశా నవంబర్ 1st వీక్ వస్తుంది. నవంబర్ 1st వీక్ నేను పోయినా, 2 రోజులు మాట్లాడి అన్ని విషయాలు కూడా వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, మీరు ఏమనుకున్నారు అనే విషయం ప్రతి ఒక్కరు చెప్పింది కూడా ఏంటంటే చాలా స్పష్టంగా అక్కడ చనిపోవడం తప్ప ఇంకా మార్గం లేదు, పరిస్థితి లేదు. ఒకవేళ కనుక ఇది చేయకపోతే అప్పటికీ అనేక మంది కూడా తమ నమ్మిన వాళ్ళ నాయకులే ఆయుధాలు పట్టుకొని పోయి పోలీసులకు లొంగిపోయి, పోలీసులు బట్ట డిఆర్జీ బలగాలు వచ్చిండ్రు. బసవరాజును చంపే దాంట్లో కూడా వచ్చింది ఎవరంటే బసవరాజు గాడ్సే, నమ్మిన గాడ్సే. కాబట్టి ఇంకా మాకు గత్యంతరం ఏమీ లేదు, అనివార్యంగా ఇది తప్ప ఏమీ లేదనే విషయం మేము మొదటగా, సోనుకు సంబంధమే లేదు. సోను జూన్ 15కు ఒరిస్సా నుంచి వచ్చిండు, ఆయనకు ఏమి సంబంధం లేదు. జూన్ 15 కంటే ముందు, బసవరాజు చనిపోవడానికంటే ముందు మార్చి ఏప్రిల్లో మాడు కమిటీ, ఉత్తర బస్తర్ కమిటీ, అక్కడ కేడర్ అనేక మంది మేము చర్చించిన విషయాలు వాళ్ళు చెప్పిండ్రు. ఈ విషయాలు అన్నీ మల్లారాజురెడ్డికి 100% తెలుసు. దేవ్జీకి బసవరాజు చనిపోయిన తర్వాత వచ్చి దేవ్జీ కలిసిండు, స్వయంగా మాడుకు వచ్చి కలిసిండు, ఆశన్న కలిసిండు, ఇతర కేడర్ కలిసిండు. స్పష్టంగా తెలుసు. తెలిసి ఉండి కూడా సోను పైన మాట్లాడడం చాలా తప్పు విషయం. అది తప్ప. ఇప్పుడు వీళ్ళ లొంగుబాటులో మీ పాత్ర ఉంది అంటే ఏమంటారు మీరు? నవంబర్లో ఆ మీటింగ్ పెట్టడం వల్లనే ఇప్పుడు సోను కానివ్వండి, ఆశన్న కానివ్వండి, ఇప్పుడు లొంగుబాటు అయినటువంటి కొంతమందిని మీ వల్లనే లొంగుబాటు అంటే ఏం చెప్తారు? నేను స్పష్టంగా చెప్తున్నది, లొంగుబాటు వేరు, సాయుధ పోరాట విరమణ వేరు. సాయుధ పోరాట విరమణ నేను స్పష్టంగా చెప్తున్నా. సాయుధ పోరాట విరమణ అంటే చర్చలు చేసి చేయాలి. ఇది నాతోటి దాదాపు 2 సంవత్సరాల నుంచి చాలా మంది మిత్రులు ఇప్పుడు శాంతి చర్చలు కావాలని అన్నోళ్ళు ఎవరు, ఉదాహరణకు రాములు, జీ రాములున్నాడు, నాతోటి ఫేస్బుక్ లో కూడా చర్చలు ఉంటాయి నాతోటి. ఇప్పటికీ నా దాంట్లో ఎవరెవరు ఏం మాట్లాడారు అనేక రికార్డ్ అయినాయి. కాబట్టి అంటే లొంగిపోవాలని నువ్వు చెప్పాలి కదా, నన్ను ప్రభుత్వం కూడా అన్నది, నేను లొంగిపోయినప్పుడు కూడా అన్నది, నువ్వు ప్రకటన చేయి లొంగిపోవాలనేది అని అంటే నేను ఇవ్వను అని చెప్పిన. నేను సాయుధ పోరాట విరమణ అంటున్నారు దాన్ని తప్ప నేను ఇవ్వను అని నేను చెప్పిన. నేను ఇవ్వనని చెప్పి సాయుధ పోరాటం చెప్పిన తర్వాత నేను సోను వచ్చిన తర్వాత నేను దాన్ని ఆహ్వానించిన మొదటిసారిగా. అయినా తప్పదు, చేసేది ఏం లేదు, ఆహ్వానించిన. ఆ తర్వాత స్పష్టంగా మీరు లొంగిపోండి అనే విషయాన్ని కూడా నేను చెప్పిన. ఆ తర్వాత బాజార్తగా చెప్పినాయి. కానీ ఇంకా దాంట్లో ఎందుకంటే చనిపోతుండ్రు, ఆ మనసులను దక్కించుకోవాలనంటే తప్పనిసరిగా లొంగిపోవాలని చెప్పడమే తప్ప మరో మార్గం లేదు. కాబట్టి నేను దానికి ఆ తర్వాత కాలం ఎప్పుడన్నా నాకు రికార్డు ఉంది. కాబట్టి నేను లొంగిపోవడం అది సరైనదని లొంగిపోవాలనేది చెప్తున్నా. కాబట్టి తప్పని నేను అనుకుంటలేను. కాబట్టి అందులో పూట నా పాత్ర ఉన్నదని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, సరైనదని అనే వాళ్ళు అంటూనే ఉంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.